సో బ్రిటన్ ఒక ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్, చాలా ఇంట్రెస్టింగ్. అది ఇంకా డీప్కి వెళ్ళాలంటే బ్రిటన్ చార్ల్స్ భార్య డయానా ఆయనకి గొడవలు వచ్చి విడిపోయారు. విడిపోయాక ఆమె ఒక ముస్లింను పెళ్లి చేసుకోబోతుందని ఏదో యాక్సిడెంట్ జరిగింది. అది చాలా మిస్టీరియస్ యాక్సిడెంట్, అందరికి తెలుసు. డయానా చచ్చిపోయింది, వాళ్ళు చచ్చిపోయింది, ఈజిప్షియన్. సో బ్రిటన్ ఎలా వచ్చిందంటే ప్రపంచం పరిపాలించిన 200 సంవత్సరాలు వాళ్ళ దేశాన్ని పరిపాలించుకోలేకపోతే కంట్రోల్ పోయింది. మన దక్షిణాసియా నుంచి వెళ్ళిన వాళ్ళు ముఖ్యంగా పాకిస్తానీ, బంగ్లాదేశ్, కొంతవరకు ఇండియన్స్, కొంతవరకు అంటున్నారు. వాళ్ళు లంచాలు పెట్టేస్తారు. చిన్న ఆఫీసర్లకి అలవాటు లేని చోట డబ్బు లంచం అలవాటు లేదు. వాళ్ళు డ్యూటీ చేసుకున్నా పోయే వాళ్ళకి కొద్దిగా డబ్బులు ఇస్తే సంతకాలు పెట్టేసి కాగితాలు ఇచ్చేసి పెన్షన్స్ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చేయటం, సోషల్ సెక్యూరిటీ ఎక్స్ప్లాయిట్ చేయటం. బ్రిటన్లో ఉన్న సోషల్ సెక్యూరిటీ సిస్టమ్ నీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంత డబ్బు ఇవ్వటం, తిండి ఇవ్వటం, వాళ్ళు స్కూల్కి వెళ్తాను. ఇది ఆఫ్ఘాన్ ఫ్యామిలీ వాళ్ళు 10 మంది పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నారు. సో కానీ ఇప్పుడు ఏం చేయగలరు? మీటింగ్ పెట్టారు. మీటింగ్ తర్వాత ఏంటి అది చూడాలి. మీటింగ్ జరిగే రోజున పాకిస్తానీ బోర్న్ లేడీని, హిజాబ్ వేసుకున్న లేడీని హోమ్ మినిస్టర్ అవ్వండి బ్రిటన్కి. ఆమె ఏం యాక్షన్ తీసుకుంటుంది? ఆమె మీద ఆమె యాక్షన్ తీసుకుంటారా? సో చాలా సీరియస్ సిచ్యువేషన్. మీరు అన్నమాట ఇమిగ్రెంట్స్ అన్నారు. ఇమిగ్రెంట్స్ అంటే మనం కూడా దాంట్లో ఉన్నాం, మనం లేవు. యాంటీ ఇమిగ్రేషన్ అని పర్టిక్యులర్గా కొన్ని సెక్షన్స్కి వాళ్ళు అటాక్ చేస్తారు. కొన్ని సెక్షన్స్కి అది మనం కొంచెం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇంగ్లాండ్లో అయితే మీరు చెప్తున్నట్టుగా ఇది ఏదో ఆస్ట్రేలియా, లండన్తో ఆగిపోయేది కాదు. అంటే ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగానే ఈ పాలసీ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంది. అంటే దీని వెనకాల అంటే ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కావచ్చు, అలాగే కల్చరల్ టెన్షన్స్ కానీ ఏమై ఉండొచ్చు అంటారు? ఉంటాయి అక్కడ కల్చరల్ టెన్షన్స్ ఉన్నాయి. మా ఉద్యోగాలు మాకు కావాలంటే నువ్వు ఈ ఉద్యోగాలు చేయలేవు కదా. బ్రిటన్ ఫస్ట్ ఇండియా నుంచి పాకిస్తాన్ నుంచి వెళ్ళిన వాళ్ళు స్వీపర్స్గా వెళ్ళారు. ఎలా వెళ్ళారు? స్వీపర్స్గా వెళ్ళారు. వాళ్ళు ఆ స్వీపర్ పనిచేసి వచ్చారు. ఇప్పుడు మారిపోయిన పరిస్థితి, ఇప్పుడు కొద్దిగా పైకి వచ్చారు. అక్కడ ఎవరైతే ఆ ఉద్యోగాలు చేరో ఆ ఉద్యోగాలకు అప్పచెప్పారు వాళ్ళు. ఇప్పుడు చాలా అలా పాకిస్తారు. ఫస్ట్ వెళ్ళింది అక్కడికి వెళ్ళారు. 6 వెళ్ళింది లేబర్కి వెళ్ళారు. లేబర్గా ప్యూర్ లేబర్. మీరు అన్నది ఏంటంటే ఆ లేబర్ పనిచేసే వాళ్ళు లేరు అక్కడ, వీళ్ళు చేస్తున్నారు. కానీ అడ్వాంటేజ్ తీసుకున్నారు సిస్టమ్ మీద. అడ్వాంటేజ్ తీసుకున్నారు సిస్టమ్. వీసాలు తెచ్చుకోవటం, ఫస్ట్ రిలాక్స్ లాస్. ఒక బాగా మంది మగవాళ్ళు వెళ్ళారు, భార్యను తెచ్చుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు, పిల్లల్ని, తర్వాత డిపెండెన్స్ అలా పాటించారు. ఈవేళ 1,00,000 మంది వచ్చారు, 5 లక్షల మంది వచ్చారు. బ్రిటన్లో, లండన్లో తిరిగారు. ఏం చేయగలరో అని అడుగుతున్నా, ఏం చేయలేరు. ఆలస్యం అయిపోయింది ఆల్రెడీ. వాళ్ళు అందరూ కలిసి లండన్ మేయర్ దిగిపో అనగలరా? అలాగే వాళ్ళని కొట్టేస్తారా? భయమే. అయిపోయింది పరిస్థితి. అక్కడ ఆ దేశాల్లో కంట్రోల్. ఎప్పుడో అన్నారు లిబియన్ ప్రెసిడెంట్ మౌమార్ కదాఫీ, మీకు ఆ పేరు తెలుసు కదా. లిబియన్ ప్రెసిడెంట్ డిక్టేటర్ 40 సంవత్సరాలు అన్నాడు, చచ్చిపోకముందు 15 సంవత్సరాల క్రితం. ఒక 15-20 సంవత్సరాల్లో మొత్తం యూరోప్ మేము కంట్రోల్ చేస్తాం, ఇస్లామిక్స్ అని. మేమందరం వెళ్తాం, వీళ్ళు తరిమేస్తాం, మేము కంట్రోల్ చేస్తాం, ఆ ఆస్తులు, ఆ సిస్టమ్ అన్ని మేము తీసుకుంటాం, ఎంజాయ్ చేస్తాం. అదే వలసలు అన్ని చోట్ల ఆగిపోయిన ఆగలేదు. జపాన్లో ఇంకా వలసదారులు పిలుస్తున్నాయి, ఇజ్రాయెల్ పిలుస్తున్నాయి. రష్యా 15-20 లక్షల మంది భారతీయులు కావాలంటున్నారు. ఎందుకంటే అది లేకపోతే పని అవ్వదు. జనాభా తగ్గిపోయింది, అవసరం ఎక్కువ, పనిచేసే వాళ్ళు కావాలి, మంచోళ్ళు కావాలి. వాళ్ళు మళ్ళీ పనిచేసే వాళ్ళు వెళ్ళి వాళ్ళు యజమానులు అవ్వకూడదు, అగ్రెషన్తో అవ్వకూడదు. అగ్రెసివ్గా ఉన్న కమ్యూనిటీస్ వద్దని కూర్చున్నారు. కానీ ఏం చేయగలరు అది చూడాలి.